హలో వెల్కమ్ టు వాచ్ 9 టీవీ. అయితే కొత్త టీచర్లకు వేతనాలది అసలు అందడం లేదట. ఎందుకంటే ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించామని టీచర్లు మురిసిపోయారు. అసలు 2 నెలలుగా వారికి జీతాలే ఇవ్వడం లేదని వార్త చూడొచ్చు. కొత్త టీచర్లకు తప్పని వేతన వెతలు. జగిత్యాల జిల్లాలో 292 నూతన ఉపాధ్యాయులు 3 నెలలకు 1 నెల మాత్రమే వేతనం అందజేత. అక్టోబర్ నవంబర్ వేతనాల కోసం ఎదురుచూపులు. అయితే ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కొత్త ఉపాధ్యాయులకు వేతన వెతలు తప్పడం లేదు. విద్యార్థులకు బోధన చేస్తున్న నూతన ఉపాధ్యాయులకు 2 నెలల నుంచి అసలు జీతాలు అందడం లేదు. జగిత్యాల జిల్లాలో 292 ఉపాధ్యాయులు ఉద్యోగంలో చేరి 3.5 నెలలు గడుస్తున్న డిసెంబర్ నెల వేతనం మాత్రమే చెల్లించారు. డిసెంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ మాసాంతం వరకు రావాల్సిన జీతాలు చెల్లించడం లేదు. టీచర్ల నియామక తేదీపై స్పష్టత కొరవడడం, ఎంప్లాయీస్ ఐడి ప్లాన్ అకౌంట్ క్రియేట్ చేయడము, ట్రెజరీలో పలు సాంకేతిక సమస్యలు తదితర కారణాల వల్ల వేతనాలు అందించడంలో జాప్యం వల్లనే వేతనాలు అందడం లేదని సంబంధిత వర్గాల అంటున్నాయి. వేతనాలు చెల్లించాలి. తులసి ఆగమయ్య, టిఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు జగిత్యాల. అయితే జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులకు జీతాలు అందించాలి. అక్టోబర్ 10 నుంచి నియామకం అమల్లోకి వచ్చింది. జిల్లా విద్యాశాఖ అధికారులు, ట్రెజరీ అధికారులు వివిధ కారణాలు చెప్పి జాప్యం చేస్తున్నారు. 3 నెలలకు 1 నెల మాత్రమే జీతాలు అందించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు మంజూరు చేయాలి అని. అయితే డిఎస్సి 2024లో ఎంపిక. జగిత్యాల జిల్లాలో డిఎస్సి 2024లో ఎంపికైన 292 మంది ఉపాధ్యాయులను అక్టోబర్ 10వ తేదీన అపాయింట్ ఆర్డర్లు ఇచ్చారు. ఏం లాభం? ఇచ్చినా కానీ 3 నెలలు గడుస్తున్న 1 నెల జీతం ఇవ్వడము, 2 నెలల పెండింగ్లో ఉంచడము. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 101 మంది, ఎస్జిటీలు 153 మంది, పీఈటీలు 7, లాంగ్వేజ్ పండితులు 31 మంది ఉన్నారు. ఆ తర్వాత సుమారు వారం రోజులకు జిల్లాలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు అక్టోబర్ 15వ తేదీ నుంచి, మరికొంతమంది అక్టోబర్ 17వ తేదీ నుంచి పాఠశాలలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒక్క తేదీతో రిక్రూట్మెంట్ అయ్యి మరో తేదీన పోస్టింగ్ చేతికి అందడంతో వేతనాల చెల్లింపులలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అంటున్నారు. కొత్త టీచర్లకు అక్టోబర్ 10వ తేదీన నుంచి వేతనాలు అందజేస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. కానీ పనిచేయని రోజులకు వేతనాలు ఎలా ఇవ్వాలని ఆర్థిక శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ట్రెజరీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు ఉపాధ్యాయులు అంటున్నారు. తాము 3 నెలలు పనిచేస్తే డిసెంబర్ 1 నెల మాత్రమే జీతం రావడంతో చాలని డబ్బులతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని నూతన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం స్పందించి త్వరగా వేతనాలు చెల్లించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. మా కథనం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను